హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఆల్ ఇన్ వన్ పార్క్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, వన్ మోర్ విజిటింగ్ ప్లేస్ అనమాట. ఇది మన బస్ స్టాండ్ వెనకాల, అంటే బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ వెనకాల రాజీవ్ గాంధీ పార్క్ అనమాట. ఆల్ ఇన్ వన్ అని ఎందుకు అన్నానంటే లోపలికి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకు అలా అన్నాను అని. సో ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్గా ఈ పార్క్ ఏ రోజుల్లో ఏ టైంలో ఓపెన్ చేస్తారు, ఏ టైంలో క్లోజ్ చేస్తారు అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఇది వచ్చేసి మండే అయితే మాత్రం 2 PM నుంచి 9 PM వరకు ఓపెన్లో ఉంటుంది. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వరకు ఇదే టైమింగ్ అయితే ఫాలో అవుతుంది. అండ్ దెన్ సాటర్డే మాత్రం 2 PM నుంచి 10 PM వరకు ఉంటుంది. అండ్ సండే ఆల్సో. ఓకే, దీంట్లో వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్ షో సమయాలు ఏంటంటే సోమవారం మినహా అన్ని రోజుల్లో 7:30 PM నుంచి 8:30 వరకు ఉంటాయన్నమాట. సో విజయవాడలోకి ఎంటర్ అవ్వగానే రాజీవ్ గాంధీ పార్క్ అని పిలువబడే ఈ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న అందమైన పార్క్ మనందరికీ స్వాగతం పలుకుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఈ పార్కు భారత్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టడం జరిగిందనమాట. రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడలో ప్రధాన ఆకర్షణలో ఒకటి. సందర్శకులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశానికి ముఖ్యంగా సాయంత్రం వేళల్లో అయితే వస్తూ ఉంటారు. సో ది బెస్ట్ హార్ట్ కల్చర్ నెట్వర్క్తో సందర్శకులను ఇట్టే ఆకర్షించే పార్క్ ఏది అంటే టక్మని రాజీవ్ గాంధీ పార్క్ అని అయితే చెప్పవచ్చు. కృష్ణానది ఒడ్డు నుంచి తెచ్చిన సారవంతమైన నేలపై పెరిగిన అనేక రకాల పూల మొక్కలు ఈ పార్క్ని మరింత అట్రాక్టింగ్గా చేస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లోపల ఎంట్రన్స్లోకి రాగానే అయితే మనకి ఇక్కడ అన్ని రోజ్ ప్లాంట్స్ అయితే ఒకే చోట కనిపిస్తున్నాయి. అవి కూడా పువ్వులు పూచి ఉండడంతో చూడొచ్చు మనం. అక్కడికి వెళ్ళగానే రోజ్ ఫ్లేవర్స్ స్మెల్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉంటాయంటే నిజంగా మీరు వెళ్ళి ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక ఆ ఫ్లేవర్స్ స్మెల్ మన మైండ్ని అండ్ మన స్ట్రెస్ అంతా పోగొట్టి ఎంత ప్లెజెంట్ నేచర్ని మనకి అలా మనం అంటే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రోజ్ ప్లాంట్సే అనమాట. అన్నిటికీ రోజెస్ ఉన్నాయి చూడండి. ఆ స్మెల్ అలా మనం అటు సైడ్ వెళ్ళగానే మంచి ప్లెజెంట్ వాతావరణాన్ని అయితే మనకి అసలు ఇంత బాగుంటుందా అనిపించేలా ఉంటుంది. ఇది చూడ్డానికి ఇలా కనిపిస్తుంది, బట్ లోపల ఇంకా చాలా పెద్ద పార్క్ ఇది. ఇంకా ఇందులో చెప్పాలి అంటే ఇది ఎంట్రన్స్ టికెట్ ఫీ వచ్చేసి 20 రూపీస్. ఇది చిల్డ్రన్స్కైనా 20 రూపీసే, మరి పెద్దవాళ్ళకైనా 20 రూపీసే. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవేంటి అంటే బోన్సాయి ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాలు ఒక్కొక్కటి 13 ఇయర్స్ 15 ఇయర్స్ ప్లాంట్సే ఇవి. చూస్తున్నారు కదా, ఏది కూడా తక్కువ ఏజ్ అయితే కాదు. ఈచ్ వన్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా 15 ఇయర్స్ ఏజ్ ఈ ప్లాంట్ది. సో ఇదే విధంగా 25 ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ బోన్సాయి టైప్ ప్లాంట్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఒక 20 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ కాస్ట్ మాత్రమే 20 రూపీస్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏది కావాలన్నా కూడా కాస్ట్ అయితే హై రేంజ్లోనే ఉంటుంది. అంటే బయటతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇందులో కొంచెం హై రేంజ్ అనే చెప్పాలి. సో ఇందులో ఒక క్యాఫ్టీరియా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని టైప్ ఆఫ్ గేమ్స్లా అయితే, అంటే లైక్ ఎగ్జిబిషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ లైక్ జైంట్ వీల్, స్కేటింగ్ రింక్, ప్లెయిన్ రాక్ ఫాల్స్, గన్ షూటింగ్, మినీ ట్రైన్, ఇలా అనమాట. ఈ టైప్ ఆఫ్ గేమ్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో లోపలికి వచ్చే ఎంట్రీ కాస్ట్ మాత్రమే 20 రూపీస్ అన్నట్టు. రిమైనింగ్ ఏది మనం కావాలి అనుకున్నా కూడా హై కాస్టే ఉంటుంది. ఎలా అంటే లోపల ఒక క్యాఫ్టీరియా ఉంటుంది. ఆ క్యాఫ్టీరియాలో ఫాస్ట్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. సో అది మనం బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు.
అవి ఎలాంటి గేమ్స్ అంటే మనం ఎగ్జిబిషన్లో ఉన్నట్టుగానే స్కేటింగ్ రింక్, ప్లేన్, రాక్ ఫాల్, గన్ షూట్, మినీ ట్రైన్ అండ్ జీప్ రైడ్, ఇలాంటి కొన్ని టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్కారీ హోమ్. అంటే ఇంకా వీటికి వచ్చేసి కాస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం 50 రూపీస్, అంటే ఇప్పుడు టాయ్ ట్రైన్ రైడ్ ఉంటుంది కదా, అది ఓన్లీ 50 రూపీస్ అనమాట. అది ఒక పర్సన్కి. చిల్డ్రన్స్కైనా అదే కాస్ట్, పెద్దవాళ్ళకైనా అదే కాస్ట్. మిగతావి ఏవైనా కూడా 100 అబోనే ఉంటాయి. సో అదే విధంగా అవన్నీ మనం కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి అని అయితే ఏం లేదు. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం కాస్ట్ అయితే ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ యానిమల్స్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే ఎలా అంటే కట్టడాల రూపంలో. వీటి వల్ల ఏంటి అంటే స్కూల్ చిల్డ్రన్స్ ట్రిప్కి వస్తే మాత్రం వాళ్ళకి ఎంతో కొంత నేర్చుకోవడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఫ్యామిలీస్తో వచ్చిన అలా ఎవరైనా వస్తే మాత్రం కొంచెం పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా అయితే ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు చెప్పినట్టుగానే ఆర్టిఫిషియల్గా, అంటే ఇప్పుడు లైక్ ఫిష్ ఉందనుకోండి, ఫిష్ రూపంలోనే అక్కడ చూడండి ఒక టైప్ ఆఫ్ కట్టడాలని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఎవరైతే ఫోటోషూట్ లవర్స్ ఉంటారో, ఐ మీన్ ఫొటోస్ బాగా దిగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ది బెస్ట్ పర్ఫెక్ట్ షూటింగ్ స్పాట్ అని అయితే చెప్పచ్చు. ఇక్కడ షూటింగ్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఫోటోషూట్ కూడా చేయొచ్చు ఇక్కడ. దానికి సపరేట్‌గా 1000 రూపీస్, ఐ మీన్ క్యామ్‌తో వెళ్తే మాత్రం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది విజయవాడ లోకల్ వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుంది. బట్ ఔటర్స్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి యూస్‌ఫుల్‌గా ఉంటుందనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఏంటి అంటే పర్మిషన్ లేకుండా కెమెరా లోపలికి తీసుకువెళ్ళి మనం ఫోటోషూట్ చేసినట్లయితే కనుక వీళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారన్నట్టు. అది స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే అక్కడ నోట్ చేసి పెడతారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫోటోషూట్ పర్పస్ స్టాచ్యూసేనండి. చూస్తున్నారు కదా మీరు. ఫోటోషూట్స్ ఇలాంటి ప్లేసెస్‌లో తీసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం చిల్డ్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి పదండి చూద్దాం ఇంకా. అంటే ఇప్పుడు దీన్ని రీమోడలింగ్ చేసిన తర్వాత బాగుందని చెప్పొచ్చు. కాస్ట్ విషయం పక్కన పెడితే మాత్రం చూడ్డానికి కానీ, కొంచెం అలా చిల్డ్రన్స్‌ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి. సో చూస్తున్నారు కదా, ప్రెజెంట్ ఇక్కడ ఉన్న, అంటే ఈ సరౌండింగ్స్‌లో, విజయవాడ సరౌండింగ్స్‌లో ఉన్న పార్కులతో కంపేర్ చేస్తే కనుక ఈ పార్క్ మాత్రం అంటే బాగా అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్న పార్క్ అయితే ఇదేనండి. దగ్గరగా కూడా ఉంటుంది. బస్ స్టాండ్‌కి కానీ, రైల్వే స్టేషన్‌కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈజీగా రావడానికి బాగుంటుంది, వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా చూస్తున్నారు కదా. నెంబర్ ఆఫ్ అట్రాక్టింగ్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉంటాయండి. చూస్తున్నారు కదా. వెళ్ళారంటే నాకు తెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇది మోడిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ వీడియోనైతే షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అంటే ఎవరైనా డైరెక్ట్‌గా ఇలా రాలేకున్న వాళ్ళకైతే డెఫినెట్‌గా ఈ వీడియో యూజ్ అవుతుంది. అంటే బయట నుంచి పార్క్ అనగానే జనరల్‌గా ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయని అయితే ఎవరు అనుకోరు కదా. సో అలా ఎవరైనా అంటే వేరే ఔటర్ స్టేషన్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళైతే ఒక ఐడియా కోసమైనా బాగుంటుంది కదా. సో ఈ పార్క్లో అన్ని గేమ్స్, అన్ని యాక్టివిటీస్ ఒకే చోట ఉన్నాయి అంటే టైం సేవ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా రావాలి అనుకున్నా కూడా రావడానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. స్కారీ హౌస్ నిజంగానే భయం వేసిందండి నాకైతే మాత్రం. సో చూస్తున్నారు కదా, ఇది 100 రూపీస్ అండి ఒక్కొక్కళ్ళకి. నిజంగానే భయం వేస్తుంది అనుకుంటా. ఇది టాయ్ ట్రైన్ వెళ్ళే రూటు. సో ఇందులో ఏంటి అంటే రకరకాల వృక్షాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఎక్కువ మనకి గ్రీనరీయే కనిపిస్తుంది ఈ పార్క్లో. అందుకనే మనకి కొంచెం రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా అతను ఎలా మనల్ని భయపెట్టడానికి చూస్తున్నారో.
చిన్నపిల్లలైతే నేను వీడియో తీసేటప్పుడు చూస్తే చిన్నపిల్లలైతే అతన్ని చూసి చాలా పరుగున పారిపోయారు. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గేమ్స్ అండి. సో చిన్నపిల్లలు ఫ్రీగా ఆడుకోవడానికి ఇవన్నమాట. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్లీ. ఇందులో అసలు ఎలాంటి ఛార్జ్ చేయరు. సో చూసారు కదా, ఇది రాజీవ్ గాంధీ పార్క్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.